షైనీ ఇచ్చుడు వచ్చింది మొక్కం చూపించి నీ ఫ్యాన్స్కి. ఈరోజు ఉదయానేనండి ఏదో పెద్ద చూసారా పొలం పాలకి వెళ్ళి జై కిసాన్ లాగా ఏదో సంపాదించినట్టు అందరూ ఫుడ్ పెట్టినట్టు ఉదయం 6 అయిందంటే స్టార్ట్ చేస్తాడండి. దగ్గరికి వస్తాడు, ఇలా అంటాడు అని అట్లా తీసుకొచ్చి వరకుంటా. మన వాడు ఒక్కడో వస్తాడంటే వాడు సైన్యం చూడండి. బ్లాక్ అమ్మా, బ్లాకే, వాడు బ్లాక్ ఏంది. అమ్ములు రా, అమ్ములు చూసారా చివర ఉంది అదే అండి. ఈ బ్లాకీ కన్నా ఫస్ట్ పుట్టిన పాపండి అది. అయితే వీళ్ళ అమ్మమ్మ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మా షైనీ దగ్గరికి వస్తే నాకు అప్పుడు అంత తెలీదు. అంటే షైనీ గడ ఒక్కడే చాలా ప్రపంచం అనుకునేది. ఎట్లా అనిమల్ ఎవరు కదా అప్పుడు నేను. అయితే దాన్ని ఎందుకు ఇలా కొట్టాను, కడితే ఇలాగన్నాను అనే తర్వాత అది డెలివరీ అయిన తర్వాత వీడి అమ్మని చూడగానే నాకు ఎందుకో బాగా అనిపించింది. అన్ని పిల్లలు పుట్టి ఒక్కొక్క పిల్ల బతికింది. అయితే అందువల్ల నేను ఏమంటే దీని అమ్మ వాళ్ళ బ్లాక్ వాళ్ళ మదర్ని చిన్నప్పటి నుండి చూడడం వల్ల ఫస్ట్ పుట్టిన పాపని నేనే సాకవలసి వచ్చింది, సెకండ్ పుట్టిన బ్లాక్ని, థర్డ్ పుట్టిన పాపని నేను చూడవలసి వచ్చింది. కానీ చాలా నరకమేండి. పుడతాయి అన్నీ పుడుతూ ఉండి మన లాస్ట్ పుట్టిన పిల్లలకైతే వ్యాక్సిన్స్ కూడా చేయించానండి ఒక యానిమల్ లవర్ని అడిగి. అన్నీ చేయించిన తర్వాత కూడా చచ్చిపోతే మనసులో ఇంకా చాలా కష్టం అనిపించిందండి. ఇంకా అందుకే తల్లికి పిల్లలు కూడా చేయించానండి. ఫస్ట్ పుట్టిన పాపకైతే పిల్లలు పుట్టేదాన్ని 4 5 పుట్టాయండి. నేను చూసేసరికి 4 కూడా చనిపోయింది. ఒక పాపకి పెరలిష్ అదే పక్షవాతంలా పెరలిష్ లాగా వచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని ఏదో హెడ్ ఆఫ్ సెంటర్కి ఎవరో పంపించారు. వాళ్ళు దాన్ని పెంచుకున్న వాళ్ళే పంపించారు. తర్వాత నుంచి ఇంకా ఇట్లా పిల్లలు వద్దు, ఇవి ఆరోగ్యంగా ఉంటే చాలు అని నా మైండ్లో ఫిక్స్ అయిపోయి ఇంకా అన్నిటికీ బర్త్ కంట్రోల్ అయిపోయిందండి. వీడండి ఫస్ట్ పుట్టిన పాప అండి వీడు. నా జర్నీ స్టార్ట్ అయింది దీని అమ్మతో. ఇది సెకండ్ వాడు, థర్డ్ ఉందండి. అది అల్లరం ఉందండి. అస్సలు ఏ వెహికల్ వచ్చినా భయపడకుండా వెళ్ళిపోద్ది. దాంతో పుట్టిన పాప అయితే 14 నెలలు బతికిందండి. అది వాకింగ్కి వస్తూ యాక్సిడెంట్ అయితే చనిపోయిందండి. అది మా హస్బెండ్తో వెళ్ళింది. ఈయన ఏమనుకుంటే చిన్న దెబ్బ అయితే తగిలింది, మళ్ళీ వచ్చేద్దానికి నేను వచ్చాడు. మళ్ళీ నేను షూటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తే నేను అన్నీ ఎతికానండి. అన్నీ ఎతికినా కూడా లాస్ట్కి వచ్చేసరికి 3వ రోజు దొరకలేదు. అన్నీ ఎతికితే దొరకదు. ఇంకొక మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది అనిమల్ మాధవేని, అమ్మాయి చెప్పి ఏడ్చిన ఏడకాంటి ఎక్కడ ఉంది ఎతుకుతామని వాళ్ళ భార్యాభర్తలు ఎతికితే లారీ కింద చచ్చిపోయి ఉందటండి. అతను తీయడానికి కూడా అప్పటికి 3 రోజులు ఉంది. స్మెల్ వచ్చేస్తుంది. మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చామండి. ఇలా అవుతాయండి ఒకసారి. ఇట్లు జర్నీ చాలా కష్టం అండి. పిల్లల్ని వీటిని మనం ఏదో ఎంత అన్నం పెడతా చూసారు. 3వ పిల్ల అమ్ములే చూడది 3వ పాప అండి. ఈ మిగతా వేరే డాగ్ పుట్టినండి. వీటి జర్నీ చాలా డేంజర్ అండి. షైన్ ఇప్పుడు 10 ఇయర్స్ వచ్చి 10 కంప్లీట్ 11 వచ్చింది అనుకుంటా. 11 వచ్చిందండి. వీడి కోసం కూడా నాకు టెన్షనే. అసలు వీడైతే మాకు పిల్లల లోటు వీడి వల్ల తీరుతుందండి. ఏ రోజు కూడా పిల్లలు లేరు నాకు అన్న ఫీలింగ్ లేకుండా వీడు నాకు సపోర్ట్ బాగా చేశాడు. వీడు ఒకసారి అసలు నేను కుక్క పిల్లనా లేకపోతే మా అమ్మకే పుట్టాను అన్నట్టు ఫీలింగ్ వస్తుందండి వీడికి. వాడిని అలాగా జాగ్రత్తగా చూసుకున్నాను. షైనమ్మ ఒకసారి చూపించు వాళ్ళకి, నేను మొక్కను చూపించి పెట్టా. అలాగే ఉందండి నా జర్నీ. వీడు ఇంకా 5 ఇయర్స్ ఉన్నా, 6 ఇయర్స్ ఉన్నా, ఇంకా 10 ఇయర్స్ వీడు దేవుడు ఆయుష్ ఇచ్చి ఉన్నా కూడా వీడే లాస్ట్. ఇంక మరి పెంచనండి పిల్లలు. కావాలంటే బయట స్ట్రీట్ డాగ్స్కి ఏదో ఫుడ్ పెడతాను అలవాటు అయింది కాబట్టి ఒక పూట పెడతానండి కడుపుండా. అది మా కాలనీలో బయటికి తీసుకెళ్ళి పెట్టాలండి. బస్సులు వస్తాయి, వచ్చేటప్పుడు ఎవరినొక్కరు ఏమైనా అంటాయి. చాలా తలనొప్పే. ఇట్లా పాపం తెలియదు కదండి. ప్రేమగా వెళ్ళినా కరడానికి వచ్చి అంటారు, అట్లా తెలియకపోతే మీకు తెలియదు అంటారు, తిడతారు. చాలా సఫరింగ్లు ఉంటాయండి. అయినప్పుడు కూడా నా జర్నీ నా ఊపిరినంత వరకు ఈ పిల్లల వరకునే, కనీసం ఈ పిల్లలు ఉన్నంత వరకునే తిండి పెట్టాలండి వీటికి.
తర్వాత మా కాలేజీలో ఇంకా పుట్టే పిల్లలు లేవులండి, అన్నీ ఆపరేషన్ చేయించి బర్త్ కంట్రోల్ చేయించి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నేను ఇంత లాంగ్ వీడియో పెట్టాను, షార్ట్ వీడియోలో పెట్టా. షైనమ్మ ఇట్రా, షైనమ్మ ఇట్రా. ఇది బ్లాక్, ఫస్ట్ పుట్టిన పాప ఇదండి.